గెలుపు ఓటములు దైవాధీనం. రాజకీయ పార్టీలకు దైవం ఎవరంటే ఓటర్లే దేవుళ్ళు. ఓటర్ దేవుడు ఎవరికి గెలిపిస్తారన్నటువంటి చూడాలి. ఇప్పుడు మన గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన తరహాలో చూపించిన తరహాలో ఒక కాన్సెప్ట్ అనుకుందాం. ఓడిపోతే ఎవరెట్లా ఉంటారు, తెలుగుదేశం ఓడిపోతే ఎట్లా ఉంటుందో ఇంకొక వీడియో చేశా. జగన్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళు చూసారా, జగన్ అరాచకాలకి పాతరేశారు, నిజం గెలిచింది, నిజాయితీ గెలిచింది, ప్రజలు దాన్ని ఏమంటారు విజ్ఞతతో ఓటు వేశారు, రాష్ట్రాన్ని బాగు చేసుకున్నారు. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఎంత చేసినా కూడా ప్రజలకు కృతజ్ఞత చూపించారు, కృతజ్ఞులు అయ్యారు, అట్లాగే ప్రజలు మోసపోయారు, అసలు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పట్టించుకోలేదు, కార్యకర్తలను సరిగ్గా పట్టించుకుని ఉంటే గెలిచేసేవాడు, లేదంటే నాయకులు కింద నాయకులు వెధవ పనులు చేస్తుంటే పట్టించుకోలేదు మా జగన్మోహన్ రెడ్డి, ఆ కారణంగా జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డి అయితే దేవుడే. అట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయిన వాళ్ళలో కొంతమంది అప్పుడు తెలుగుదేశం ముఖ్యమో అవుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డికి మేము ఎన్నోసార్లు చెప్పాం వినలేదు, ఒంటెత్తు పోకడ వాలంటీర్ల కారణంగానే మేము ఓడిపోయాం, వాలంటీర్లు వెళ్ళి డబ్బులు ఇస్తే మాకెక్కడ విలువ ఉంది, మేము వెళ్ళి ఆ తర్వాత ఓట్లు అడిగినప్పుడు వాలంటీర్ తరహాలను చూసుకున్నాడు, ఆయనే హీరో అని చెప్పుకోవాలని ప్రయత్నించాడు, దానివల్ల నష్టపోయామని చెప్తారు. ఇది ఓవరాల్గా జగన్ ఓడిపోతే ప్రతిపక్షాలు ఏమంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలు అప్పుడు అధికార పక్షంలోకి వస్తే, అదే అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తే ఇలాగే అంటారు నేను అనుకుంటున్నా. ఇంతకంటే ఎక్కువ ఏమైనా అంటారేమో చూడాలి.